నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండ్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే ఇందులో 3 ముఖ్యమైన పండుగలు వస్తున్నాయండి. ఒకటి మనందరికీ బాగా తెలిసిన పండుగ శ్రీరామనవమి వస్తుంది. తర్వాత హనుమత్ జయంతి కూడా ఇదే మంత్లో ఉందండి. తర్వాత మనకి మంత్ ఎండ్లో 30th వచ్చేటప్పటికి అక్షయ తృతీయ. సో వైశాఖ మాసం తృతీయ శుక్లపక్ష తృతీయ రోజున మనకి అక్షయ తృతీయ జరుపుకునే అవకాశం ఉంది. ఒకటి వచ్చేటప్పటికి శ్రీరామచంద్రమూర్తికి, రెండోది వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించి, మధ్యలో హనుమంతుడికి సంబంధించి 3 పండుగలు ముఖ్యమైన పండుగలు ఈ మంత్లో ఉన్నాయండి. సో ఇవి మనకి న్యాచురల్గానే కొన్ని రెమెడీస్ ఉంటాయండి. మనం ఎలాంటి పండుగలు ఈ పండుగలతో చేసుకోవటం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి, ఈ పండుగలకి ఈ రాశులకు అనుసంధానం చేస్తూ మనం ఏప్రిల్ మంత్ రాశి ఫలాలు చూద్దాం. అందులో మనకి ఫస్ట్ ముందుగా వృశ్చిక రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు వృశ్చిక రాశి కింద వస్తారు. గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుని సంచారం మేషరాశిలో, బుధ శుక్రుడు మీనరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈ యొక్క స్థితిని మనం బట్టి చూస్తూ ఉంటే మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం అనే కాన్సెప్ట్తో కనుక చూసుకుంటే సూర్యుడికి శత్రునాశాంత, తర్వాత హెల్త్ ఆరోగ్యం, తర్వాత భార్య సుతాది కలహం, పుత్రలబ్ధిం, ఇవన్నీ కలిపేసి మనకి సంస్కృతంలో సూక్ష్మంగా చెప్తూ ఉంటారు ఈ మంత్ ఎలా ఉండబోతుంది అనేది. ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి శత్రువుల మీద విజయాన్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పటిదాకా హెల్త్ కనుక బాగలేకపోతే కుజుని వల్ల హెల్త్ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత శుక్రుని వల్ల పిల్లల విషయంలోనూ, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది. తర్వాత భార్య సుతాది కలహం, బుధుని వల్ల కొంచెం భార్య భర్తలతో గొడవ అవకాశం కూడా చూపిస్తుంది అనమాట. ఈ యొక్క విషయాన్ని మనం కొంచెం డీప్గా కనుక చూసుకుంటే ప్లానెట్ వైజ్ ఎలా ఉంటుంది. సూర్యుడు మనకి 6వ ఇంట్లో ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే షష్ఠే రవు, 6వ ఇంట్లో రవి ఉంటే సుసౌఖ్యాధీన్ యత్నకార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభాధికృత్ అని చెప్తారు. అంటే మనకు 6వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ మనకు వచ్చేప్పటికి కంఫర్టబుల్గా ఉంటారు. ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే అందులో కార్యసిద్ధి వస్తుంది, కార్యసాధనం అవుతుంది. దేహానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. వస్త్రధాన్యాది లాభకృత్, వస్త్రాలు తీసుకోవటం, ధనం ధాన్యం లాభప్రదంగా ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళకి 12th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది కొంతమందికి ఏమంటారు బెడ్ కంఫర్ట్స్ అంటారు కదా, సో వీటికి విషయంలో అంత హ్యాపీగా ఉండదు అని చెప్తూ ఉంటారు అనమాట. బట్ మార్స్ కుజుడి కనుక వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా మిక్స్డ్ రిజల్ట్స్ అంటే 9వ ఇంట్లో మార్స్ ఉంటే ఇది ఆశానాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాన నాశ విరోధం చ నవమస్తే ధారాసుతే భవు. ధారాసుతుడు అంటే మనకి కుజుడు అని అర్థం అనమాట. అల్లంటే ఆశానాచ అంటే అవుతుంది శరీరం అంతా ఎండిపోయినట్టుగా ఉంటుంది. ధనధాన్య శూన్యం, ధనం విషయంలో ధాన్యం విషయంలో ఎక్కువగా లాభం ఏముంటుంది. దేహ శోషణం, శరీరం అంతా ఎండిపోయినట్లు ఉంటుంది. అంతేకాకుండా స్థాన నాశనం, వీళ్ళకి 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చేస్తున్న జాబ్లో కానివ్వండి, వృత్తిలో లేదంటే ఇందులో కనుక ఉంటే ఉన్న పొజిషన్లో కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం హాస్పిటలైజేషన్ అవ్వటం, వృధాగా ఖర్చులు పెట్టడము, చెడ్డ విషయాల గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం, తర్వాత స్త్రీలతో లేదంటే పురుషులతో వివాదంలో ఇట్లాంటి సంబంధించిన వివాదాల్లో వివాదంగా ఉండటం, ఇవన్నీ మనకి కుజుని వల్ల చేస్తూ ఉంటారు. 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల సౌఖ్యానికి సంబంధించిన విషయాల్లో అంతా కంఫర్టబుల్గా ఉండరు. తర్వాత ధనక్షయం, తర్వాత భాగ్య హాని, క్రూరం, బంధువైరం, బంధువులతో గొడవలు అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం శుక్రుడికి 5th హౌస్లో ఉండేసి చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉన్నాడు. మనకి ఇందాక కూడా చెప్పుకున్నాం సూర్యుడు బాగా యోగ్యతనిస్తున్నాడు. తర్వాత శుక్రుడు కూడా వీళ్ళకి బాగా యోగ్యతని ఇవ్వబోతున్నాడు. అయితే మధ్యలో కుజుడు మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనమాట. వీళ్ళకి చూసుకుంటే 5వ ఇంట్లో శుక్రుడు చాలా యోగ్యతనిస్తాడు. ఏ విధంగా అంటే దాసీ భృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్యం అభిష్టార్థ పంచమస్తే భవేద్ గురువు అని చెప్తారు. అంటే దాసీ వృత్తి జనలాభ అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, సేవకులు, పరిచారకులు, సపోర్టింగ్ టీం అంతా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. నిత్యం మృష్టాన్న భోజనం, టయానికి భోజనం తింటాం, అవన్నీ చేస్తూ ఉంటారు. ధన ధాన్య అభిష్టార్థ, ధనం విషయంలో ధాన్యం విషయంలో ఏదైనా కనుక వాళ్ళ పని కనుక ప్లాన్ కనుక చేస్తుంది వీటిలో సక్సెస్ వస్తుంది, చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. 5వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల
గెయిన్ త్రూ లేడీస్, గెయిన్ త్రూ ఉమెన్. మనకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా బాగా లాభం ఉంటుంది, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి లాభం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే 4 గ్రహాలు, ఒక కుజుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగా యోగ్యతనిస్తున్నాయి. దానికి తోటి మనకి వీళ్ళకి అర్ధాష్టమ శని నుంచి ఇప్పుడే బయటపడి ఉన్నారు కాబట్టి ఈ మంత్ వీళ్ళకి శుభసూచకంగా చాలా మంచి మంచి విషయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? ఉద్యోగం రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? సో నిరుద్యోగులకి సూర్యుడు బలం ఎక్కువ ఉండాలండి. సూర్యుడు ఇలా 6వ ఇంట్లో ఉండటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, తర్వాత కొత్తగా ఫ్రెష్గా కనుక వీళ్ళు ఏమంటారు కాంపిటేటివ్ సంబంధించిన ఇంటర్వ్యూలు వాటి అన్నిట్లో అటెండ్ అవ్వడానికి, అటెండ్ అయ్యి జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్యాస సిద్ధి, ఏదైనా కనుక పని చేస్తే కార్యసిద్ధి వస్తుంది. మనకి ప్రొఫెషన్ రిలేటెడ్లో బాగుండాలి. సూర్యుడికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి బాగుంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 5వ ఇంటిని శుక్రుడు అంటే 5th హౌస్ని లవ్, రొమాన్స్ అంటారు అనమాట. సో వీటికి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. గురుగారు వీళ్ళు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక ఏ రంగాలు బాగుంటుంది అంటారు వీళ్ళకి? ప్రస్తుతానికైతే వీళ్ళకి గ్రహస్థితిని బట్టి మనకి ఏమని చెప్తామంటే గోచార గ్రహస్థితులను బట్టి బిజినెస్, టెంపరీ బిజినెస్ అయితే చెప్పొచ్చు. కానీ బట్ వాళ్ళ జన్మజాతకం కనుక చూసుకుంటే వాళ్ళకి ప్రొఫెషన్, గవర్నమెంట్ జాబ్ ఉందా, ప్రైవేట్ జాబ్ ఉందా, లేదంటే బిజినెస్ చేసే యోగ్యత ఉందా, లేదంటే ఈ బిజినెస్లో అయితే ఎలాంటి బిజినెస్లు పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ అలా ఉంటే తెలుస్తుంది మనకి. ఎక్కువగా వాళ్ళకున్న చదువు బ్యాక్గ్రౌండ్ని బట్టి, వేరే వేరే యోగాలను బట్టి మనం చెప్పొచ్చు. సో మనం జన్మ జాతకం చూసుకుంటే డీటెయిల్డ్గా చెప్పొచ్చు. బట్ ప్రస్తుతానికైతే వీళ్ళకి ఏ బిజినెస్ చేసినా బాగుంటుంది. అంటే పెద్దగా ఇబ్బందులు పెట్టేది అయితే ఏం లేదు. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి May 18 తర్వాత ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది. శత్రువులు బాధ కావచ్చు, కనపడిన శత్రువులు వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు గురుగారు? వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నారు, గురువు అనుకూలంగా ఉన్నారు. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళకి శత్రువులు ఇబ్బంది పెట్టే స్థితి నుంచి దాటిపోయి ముందుకు వచ్చేసారు. వీళ్ళు ఏమంటారు, ముదురులేపారు. వీళ్ళని ఎవరు బెండ్ చేయలేరు. ఎందుకంటే మొన్నటిదాకా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడిచింది కాబట్టి ఆ టైంలో ఎన్నైనా బరాయించారు. ఇప్పుడు ఇంకా అంతలేదు, వీళ్ళు ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసారు. వీళ్ళు రాక్ సాలిడ్ అయిపోయారు. విదేశీ ప్రయత్నాలు చేస్తే మరి ఏమైనా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయంటారా? 9th హౌస్లో కుజుడు ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి. గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్గా ఉంది, మిగతా 2 విషయాల్లో నెగిటివ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ధన ప్రాప్తి, విశేషంగా ధనం వస్తుంటుంది. వీళ్ళు బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ చుట్టూ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, వాళ్ళు ఉన్న పొజిషన్లో బాగున్నారా, బాగలేరా, కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉందా, ఈ జాబ్ వదిలేద్దామా లేకుంటే జాబ్లో ఉన్నా, ఈ టైపు ఒక కన్ఫ్యూజన్ అయిన స్టేజ్లో వీళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్లు, అతిగా భయపడే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. భయపడే విషయం వచ్చేటప్పటికి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఏదో ఒక భయం గొలిపే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల అతిగా భయపడే ఉంటుంది. ఈ భయం అంటే ఏదో చిన్న మిస్టేక్ ఏదో చేస్తుంటారు, ఇది పెద్దగా మ్యాగ్నిఫై చేసుకుని వాళ్ళంతా వాళ్ళు భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, భయము, బంధనము, భయము. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది, లాభప్రదంగా కూడా ఉంటుంది. అతిగా భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ 3 నక్షత్రం వాళ్ళకి బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. దీనికి సరైన పరిహారాలు కనుక చేసుకుంటే చాలా బాగుంది. అనురాధ వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పని తలపడితే అందులో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేతు అగైన్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి లక్ష్మీనారాయణుని లేదంటే ఏమంటారు సీతారామచంద్రమూర్తిని ధ్యానించడం, పూజించడం, పూజ చేయటం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని మీరు అడిగితే వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా లేరు. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, అందుకని చెప్పి సీతాదేవిని. తర్వాత బుధుడికి అధిష్టాన దేవత, బుధుని వల్ల బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బుధుని వల్ల వీళ్ళకి బంధనము అనే ఒక ఏమంటారు నెగటివ్ క్వాలిటీ వీళ్ళకి డెవలప్ అవుతుంది అన్నమాట. దీని నుంచి బయటకు రావాలంటే బుధునికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి, అందుకని లక్ష్మీనారాయణను పూజ చేసిన, సీతారాముల వారిని పూజ చేసిన, ఈ రెండింటికి సంబంధించిన కాంబినేషన్లు చేస్తే వీళ్ళకి భయం పడిన ఉండే సిచ్యువేషన్ ఉంటే బయటపడుతూ ఉంటారు, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడుతూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి చేయటం చాలా ఇంపార్టెంట్. మనకి వీళ్ళకి ధనప్రాప్తి చాలా చక్కగా బాగుంది. ఇంకా ధనప్రాప్తి రావాలంటే అక్షయ తృతీయ పండుగని వాళ్ళకి విశేషంగా చూసుకొని కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ, లేదంటే స్త్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి విశేషంగా మహాలక్ష్మి అమ్మవారు హోమం చేసుకున్నా కానీ శీఘ్ర ధన ప్రాప్తి, శీఘ్రంగా ధనం రావటము, లేదంటే నష్టద్రవ్య ప్రాప్తి. వాళ్ళకి కొంతమంది ధనం ఎక్కడో ఇక్కడక్కడ అప్పులు ఇచ్చేస్తుంటారు, ఇబ్బంది పడిపోతుంటారు, వీళ్ళు ఇచ్చిన డబ్బు వీళ్ళకి మళ్ళీ తిరిగి రాదు.
ఇదొక ప్రాబ్లం. డబ్బు లేకపోతే ఒక ప్రాబ్లం. డబ్బు ఉంటే డబ్బు మనం ఎక్కువ మన ఇంట్లో పెట్టుకుని అది ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది మళ్ళీ మనకి తిరిగి రాదు. అందుకని ఇట్లా ధనం రాకపోయినా మన ధనం ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ ఇవన్నీ మనకి తిరిగి మళ్ళీ రావడానికి మనకి శ్రీ మహాలక్ష్మి యొక్క విశేష హోమము పూజలు అవన్నీ చేపిస్తే ధన కటాక్షం ధనాభివృద్ధి చాలా బాగుంటుంది. విశేషంగా వీళ్ళు ఏమైనా దానాలు లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందా గురుగారు? దానాలు అంటే వీళ్ళకి కుజునికి సంబంధించి కందులు దానం చేస్తే బాగుంటుంది, 1 కేజీ బావు. ఎందుకంటే కుజుని వల్ల అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని నుంచి విముక్తి వస్తుంది. అట్లే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము ఇవి చదువుకున్నా కానీ, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలు ఎక్కువగా విజిట్ చేసినా కుజుని పెట్టే ప్రాబ్లం నుంచి బయటపడతారండి. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా గురువుగారు గోచార ఫలితాలు అయితే తెలియజేశారు. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా మీ వ్యక్తిగత జాతకం గురువుగారితో చూపించుకోవాలన్నా సంప్రదించండి. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.